నమస్తే మిత్రులారా, నేను జలశ్రమేష్ని. కాంగ్రెస్ పార్టీ యొక్క పరువుని మొత్తం బజార్కి ఈడుస్తూ ఉన్నారు. వీళ్ళ యొక్క కబ్జాలతోటి కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి దిగజారిపోతూ ఉంది. రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీ యొక్క గ్రాఫ్ కూడా పడిపోతూ ఉంది. దీని ద్వారా రాహుల్ గాంధీ గారు ఈ గ్రాఫ్ అంతా చెక్ చేసిన తర్వాత మీనాక్షి నటరాజన్ గారు కంప్లైంట్ చేయడంతో వీళ్ళ బుద్ధులు మార్చుకోలేదు. మళ్ళీ అదేవిధంగా వీళ్ళు కబ్జా విషయంలో, డబ్బులు పంచుకునే విషయంలో, వాటాల లొల్లిలో వీళ్ళు ఈజీగా బయటపడిపోతున్నారు. దీని ద్వారా పార్టీకి భారీగా డ్యామేజ్ జరుగుతుంది. కంట్రోల్ అనేది ఎక్కడ లేదు. ప్రతిరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ యొక్క అవినీతిని బయటపెడుతూనే ఉన్నారు అనుకుంటూ మీనాక్షి నటరాజన్ గారు హైకమాండ్కి అంటే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తే రేవంత్ రెడ్డి గారిని ఉన్న పలంగా ముల్లామూట చదువుకుని ఢిల్లీకి రమ్మని పిలవడం జరిగింది. పొంగిలేటి గారేమో నేను మీకు ఎంత డబ్బు లేడానికైనా సిద్ధం, నాకు ముఖ్యమంత్రి పదవి అనుకుంటూ తన వంతు పైరోగ్యులు తాను చేసిండు. పొంగిలేటి చేస్తే ఈ లొల్లులను ఇప్పుడు బంద్ పెట్టండి, కేరళ ఎన్నికలు, తమిళనాడు ఎన్నికలు ప్రచారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అయిపోయిన తర్వాత మనం కూర్చొని మాట్లాడుకుందామని రాహుల్ గాంధీ ఇంతకుముందే చెప్పినని మనం మాట్లాడుకున్నాం. అయితే రేవంత్ రెడ్డి గారు ఈసారి 67సారి ఢిల్లీకి పోతా ఉన్నాడు. మళ్ళీ రాత్రికి కూడా కాదు, ఉదయం 10 గంటలకు మాత్రమే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీ బయలుదేరనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి ఢిల్లీలో పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు సీఎం గారు. సీఎంతో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు దామోదర్ నరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొనే అవకాశం కూడా ఉందని చెప్పారు. ఇప్పుడు వీళ్ళతోటి కీలకమైన నిర్ణయం తీసుకొని వీళ్ళు ఇప్పుడు టార్గెట్గా దేని పెట్టుకున్నారు, ఈ పొంగిలేటి ప్రజెంట్గా ఈ పొంగిలేటి గారి యొక్క మాటని వింటూ ఉన్నారు. ఏందని ఆయన పొంగిలేటిని కాస్త బీఆర్ఎస్ పార్టీ ఏమని చేసిర్రు, పొంగులూటి అని చేసిర్రు. ఇదొక పొంగులూటిని చేసేసి వీళ్ళు చేస్తున్నా. ఇప్పుడు పొంగిలేటి గారు ఈ రోడ్ కాంట్రాక్ట్ విషయంలో కావచ్చు, 600 కోట్ల రూపాయలు ఆ యొక్క కాంట్రాక్టుల విషయంలో కావచ్చు, తర్వాత ఈ మధ్యలో కన్స్ట్రక్షన్స్ విషయంలో రాఘవ కన్స్ట్రక్షన్ ప్రతి దగ్గరలో చురుకు చూపడం, తర్వాత హైదరాబాదులో 200 ఎకరాలకు టార్గెట్ వేయడం, ఆ తర్వాత పాలమూరు డిస్ట్రిక్ట్ సైడ్ కూడా 300 ఎకరాల పైన కన్నేయడు, తర్వాత మనం వెలుగుమాటల విషయం చూసాం, 62 ఎకరాల భూదాన్, ఈ యొక్క భూదాన్ భూముల్ని రేవంత్ రెడ్డి గారు పొంగిలేటి ద్వారా కబ్జా చేసే ప్రయత్నం చేసేవారు. అయితే ఇప్పుడు ఎట్లా అయిందంటే కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి, స్టార్టింగ్లో కాంగ్రెస్ గ్రాఫ్ అనేది ఈ విధంగా ఉండే, అంటే చాలా హై లెవెల్లో ఉండే కాంగ్రెస్ పార్టీ. తర్వాత ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఈ లెవెల్కి దిగజారిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు, వీళ్ళ యొక్క కబ్జాలు, వీళ్ళ యొక్క మాటలు ఏమంటారు, మొన్న 6 గ్యారెంటీల విషయం కూడా చెప్పిర్రు కదా. ఈ యొక్క 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఈ కేరళ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పింది, మీరు అన్ని ఇచ్చేసినా, అవసరమైతే మీకు కావాలంటే అడిగి అడగండి అని చెప్పారు కదా. అయితే ఇలా అడగమని చెప్తే పినరయ్ విజయన్ ఏం చేశారంటే వాళ్ళ యొక్క చిట్టాన్ని మొత్తం బయట పెట్టారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆ యొక్క అవినీతి మాటలు, ఆ యొక్క పనికిరాని మాటల గురించి కాంగ్రెస్ పార్టీ బాజాప్తగా బయటపెట్టిన విషయాన్ని కూడా మనం చూసాం. అయితే ఇక్కడ ఏం జరగబోతుందంటే, ఒకటి రేవంత్ రెడ్డి పదవైనా ఊడబోతుంది, రెండోది ఏంటంటే ప్రధానంగా మంత్రి పొంగులేటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పదవి కూడా ఊసిపోయే అవకాశం ఉంది. ఎందుకు ఇలా పదే ఢిల్లీకి వెళ్తున్నారంటే అంతర్గత లొల్లి, లోపల గుమ్ములాట, గుద్దులాట జరుగుతూ ఉంది. నువ్వెంత అంటే నేనెంత, నీ దగ్గర డబ్బు ఎంత ఉందో నా దగ్గర డబ్బే ఎంత ఉంది, పలుకుబడి ఉపయోగిద్దామా, పరపతిని ఉపయోగిద్దాం అనుకుంటూ ఒకరికొకరు సవాల్ విసురుకుంటూ మరి బాజాప్తగా తిట్టుకుంటున్న వైఖరిని, ఆ ధోరణిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ తెలంగాణ సమాజంలో, తెలంగాణ విషయంలో మొత్తం మీరు చూసుకోవచ్చు, కబ్జాలు, వాటాలు, లొల్లులు తప్ప ఇంకేదైనా ప్రజలకు అమలైంది ఏమైనా ఉందా అంటే ఏది కూడా లేదు ఇప్పటిదాకా. అందుకనే రాహుల్ గాంధీ గారు ఉన్నట్టుండి మీరు ఢిల్లీకి రండి, మీ కథ ఏందో, మీ సంగతి ఏందో తేల్చి చెప్తాం అనుకుంటూ ఈ పార్టీకి సగం వాళ్ళు వణికిపోయేటట్టుగా రాహుల్ గాంధీ సీరియస్ అవ్వడం జరిగింది. మిమ్మల్ని పరిపాలించుకోండి, లూటుకోండి, ఏమైనా చేసుకోండి, కానీ చేసుకున్న విషయాన్ని ఎందుకు బయట పెట్టుకుంటున్నారని ఈ పార్టీకే మల్లికార్జున ఖర్గే కూడా బెదిరించిన విషయాలను కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఆ విధంగా లేదు. పూర్తి స్థాయిలో ఎవరినొకరిని తీసేయాలి అనేదే జరుగుతుంది.